మాది గుత్తి. నేను గుత్తిలో అన్నపూర్ణ అనే అమ్మకి డబ్బులు ఇచ్చి మోసపోయినాను. ఆమె నాకు బాగా నమ్మించి మోసం చేసింది. అధిక వడ్డీగా డబ్బులు ఇస్తామని చెప్పి కానీ మోసం చేసింది. చీటీల తరఫున కానీ ఫోన్ చేసి అన్ని మాట్లాడి వాళ్ళతో అంతా చేసి చీటీలు వేసిన తర్వాత మా బంధువులతో అంతా కానీ 5-6 మందితో వేయించినాను. ఫస్ట్ అంతా బాగానే ఇచ్చింది. మళ్ళా తర్వాత చీటీల డబ్బులు అన్నీ మోసం చేసేసింది. ఆమె నమ్మకంగానే ఉండి ఉండి ఇప్పించుకొని అంతా 60 లక్షల దాకా మోసం చేసింది మాకు ఆమె. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద అని అనంతపూర్లో అంజన్ సార్ కుమారు, ప్రవీణ్ సార్ కుమార్ దగ్గర వాళ్ళిద్దరి దగ్గర కానీ 30 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టించింది డబ్బులు మాకు బ్యాంకు ద్వారాగా. అంజన్ కుమార్ సార్కి 20 లక్షలు ఇచ్చినాము, ప్రవీణ్ సార్కి 15 లక్షలు ఇచ్చినాము. వాళ్ళంతా ఇప్పించుకున్న తర్వాత అంతా ఒక నెల అంతా టైం చెప్పించుకొని లాస్ట్లో మాకు వాళ్ళు ఫ్రాడ్ చేసినారని తెలిసింది ఆమె ద్వారాగా. ఆమె వాళ్ళు ముగ్గురు కలిసి మాకు బ్యాంకు ద్వారా కానీ మోసం చేసినారు. 60 లక్షల దాకా కానీ మేము బయట అంతా కానీ ఇప్పించి ఇప్పుడు ఇంటి మీదకి మాకి అప్పులు చేసినందుకు ఆమెకి ఇప్పించి అప్పులు చేసుకున్నాను నేను. నాకు ఇప్పుడు ఇంటి మీదకి వస్తున్నారు వాళ్ళంతా. నా పరిస్థితి బాగాలేదు, చాలా దారుణంగా ఉంది. నా భర్త కూడా నాకు ఇంట్లో కొట్టి హింసించి బయటకు దొబ్బేసినాడు. ఈ డబ్బులన్నీ ఇచ్చి మోసపోయినాను సార్ నేను అందరికీ. నా నుంచి 5-6 మంది ద్వారాగా కానీ ఇప్పించి కానీ మోసం చేసింది ఆమె. గుత్తిలో చాలా మందికి అట్లా చేసింది. 5-6 మంది కానీ 10 మంది కానీ ఉన్నారు అంతా. అట్లా ఇప్పించుకొని నమ్మకంగానే ఉండి చేసింది సార్. అట్లా వాళ్ళ ఇంటికి కానీ పిలుచుకుపోయి వాళ్ళ ఊరికి లేపాక్షలు అంతా సలాలు డబ్బులు అంతా పోగు చేసుకుంది సార్. అక్కడ వాళ్ళ బంధువుల దగ్గర అంతా పెట్టుకేసుకుంది ఆమె. వాళ్ళ బంధువులతో కానీ మాట్లాడిచ్చి చేపించి నమ్మకంగానే ఉండి మోసం చేసింది సార్. మాకంతా సహాయం చేయాలని బాండ్లు రాసిచ్చింది సార్. ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. అవి ఉన్నా కానీ ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోపో అనుకుంది అంటుంది. స్టేషన్కి పోయినాం సార్, చేస్తామంటున్నారు సార్, ఇంకా చేయలేదు. సిఐ దగ్గరికి సార్, గుత్తి సిఐ దగ్గరికి పోయినాం. చేస్తాను అంటున్నాడు సార్. అది కంప్లైంట్ పెట్టి కానీ 2 నెలలు అవుతుంది. కేసు కట్టించినాం సార్, ఇంకా కట్టలేదు. చేస్తామంటున్నారు సార్ ఎంక్వైరీ. మా ఇండ్లు స్థలాలన్నీ కుదబెట్టి అన్ని కుదబెట్టేసి బంగారం అంతా కుదబెట్టేసి మాకు అన్ని ఫ్రాడ్ చేసింది సార్. మాకు ఏదన్నా కానీ ఇది మాకు సాయం చేసి మీరు అన్ని మేము పోగొట్టుకునేటివన్నీ మాకు వచ్చేటట్లు చేస్తే చాలు. ఈ 60 లక్షలు ఆమె అన్నపూర్ణనే తీసుకుంది సార్. 60 లక్షలు ఆమె తీసుకొని 2 బ్యాంకులు కలిసి ఒక 20 ఒక 10 30 లక్షలు తీసుకున్నారు. అవన్నీ అన్ని ఫ్రాడ్ చేసి పెట్టినారు మాకు. ఇంత మోసం చేస్తాదని అనుకోలేదు సార్. కే వీరన్న సార్, గుత్తి. స్థలాలు కొనింది సార్. అంతా స్థలాలు కొనిచ్చి వాళ్ళ బంధువుల పేర్ల మీద అంతా చేపించింది సార్.